హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మ్యాంగోస్ అయితే ఈ ఇయర్ అస్సలు తినడానికే కుదరలేదండి. ఎందుకంటే సీజన్ బాగుంది అనేటప్పుడు మ్యాంగోస్ అంతగా రాలేదు. మ్యాంగోస్ ఇంకా కంప్లీట్గా మార్కెట్లోకి వచ్చానంటే వర్షాలు స్టార్ట్ అయిపోయి, ఆ వర్షాల వల్ల ఏంటంటే మ్యాంగోస్లో కొంచెం పురుగులు వస్తున్నాయండి. ఒక్కసారి పురుగు చూస్తే చాలు ఇంకా భయం భయంగానే ఉంటుంది, ఏ మామిడికాయలో ఏం పురుగులు ఉన్నాయో అనేసి. అలా అని కాయలు లాంటివి తింటే ఆ టేస్ట్ అనేది అస్సలు మైండ్కి టచ్ కాదండి. అంటే మ్యాంగో తిన్నామంటే చాలు ఇంకా మనస్ఫూర్తిగా ఉండాలి కదా. టేస్ట్ లేని తింటే ఏం బాగుంటుంది చెప్పండి. సరేలేండి, మా ఇంట్లో అయితే కొన్ని మ్యాంగోస్ ఉన్నాయి. ఈ మధ్యన సగ్గుబియ్యంతో ఒక చిన్న స్వీట్ లాంటివి చేస్తున్నారు. అది నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని అయితే మ్యాంగోస్ నీట్గా క్లీన్ చేసి తొక్క తీసేసి ఇట్లా కట్ చేసి అయితే పెట్టేశాను. పెద్దగానే చాకుతో ఎంత పెద్ద ముక్క వస్తే అంతలా కట్ చేసేసి అయితే మిక్సీలో పెట్టేశానండి. ఇదైతే నీట్గా మిక్సీ చేసేసుకున్నాను. కొంచెం షుగర్ యాడ్ చేశాను, ఎందుకంటే మ్యాంగోస్ స్వీట్ లేదండి. స్వీట్గా ఉన్నాయనుకోండి షుగర్ అవసరం లేదు, బట్ ఇవి స్వీట్ తక్కువగా ఉంది కనుక నేను షుగర్ యాడ్ చేసి నీట్గా అయితే గ్రైండ్ చేసేసాను. అది చాలా సాఫ్ట్గా వచ్చేసింది. థిక్గా ఉన్న వల్ల మీకు అట్లా కనిపిస్తుంది. దీంట్లో కావాలంటే మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా అంటే మన ఇంట్లో స్వీట్ ఐటమ్స్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చులేండి. అండ్ దాని నెక్స్ట్ ఏంటంటే బార్లీ అయితే బార్లీ కాదు, సగ్గుబియ్యం నేను ముందుగానే నానబెట్టుకొని ఒక 1 అవర్ నానబెట్టుకొని దాన్ని బాయిల్ చేసేసి మళ్ళీ దాంట్లో చల్ల వాటర్తో క్లీన్ చేసేసి మళ్ళీ కూల్ వాటర్ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఎందుకంటే అవి వేడి వాటర్తో అలా ఉంచేస్తే ముద్దలా అయిపోతుందండి, మనకి ఇలాగా బాల్స్ లాగా అయితే రాదు. అందుకనే కూల్ వాటర్ వేసేసి ఎక్కువ వాటర్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. దాన్ని నెక్స్ట్ అది యూజ్ చేసేటప్పుడు తీసి దాన్ని ఫిల్టర్ చేసేసి ఇలా మ్యాంగోలో అయితే మిక్స్ చేసుకున్నాను. కొంతమంది అయితే దీంట్లో ఐస్ క్రీమ్ వేసుకొని, అంటే టాప్ ఐస్ క్రీమ్ వేసుకొని తింటారు. కొంతమంది డ్రై ఫ్రూట్స్ని లైట్గా రోస్ట్ చేసి వేసుకొని తింటారు. ఎలా అయినా మనకి ఎట్లా నచ్చితే అలా తినొచ్చు. నేనైతే అంత ఎక్కువ పని పెట్టుకోలేదులేండి, ఒకసారి ట్రై చేద్దాము. ఈ మధ్యన బాగా ఇది వైరల్ అవుతుంది, సగ్గుబియ్యంతో ఇలా మ్యాంగోస్ని జ్యూస్ చేసి పెట్టడం. నేనైతే ఇప్పటి వరకు ఇట్లా చేయలేదండి. చూడడం అయితే చూసాను కానీ ఎప్పుడు చేయలేదు. ఇదే ఫస్ట్ టైం చేయడం. కానీ తింటే మాత్రం చాలా ఎమ్మీగా ఉందండి. షుగర్ వేయడం మంచిదైంది, షుగర్ వేయకపోతే ఆ టేస్ట్ వచ్చిండేది కాదు. యాక్చువల్గా ఫ్రిడ్జ్లో పెట్టి తింటే ఇంకా బాగుండేది, బట్ హైదరాబాద్లో ఉండే క్లైమేట్కి ఫ్రిడ్జ్లో పెట్టాను అనుకోండి ఇంకా మా పిల్లలకి జలుబులు దగ్గులు స్టార్ట్ అవుతాయి. ఇంకా నాకు మా వారితో తిట్లు స్టార్ట్ అవుతాయి. అందుకనే ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఇంకా డైరెక్ట్గానే అట్లా టేస్ట్ చేశాను. చాలా ఎమ్మీగా ఉందండి. వన్స్ మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చుంటే మాత్రం లైక్ చేయండి.